దేశములోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్టు మిమ్మల్ని ఎత్తుకొచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా. 10 తీర్పులు తీర్చాడు. భీకర పాడైన ఎడారిలో నడిపించాడు. వారికి ఏమీ తక్కువ కాకుండా. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, 3 కరోనాలను మనం జయించాం. ఒకసారి ప్రపంచం వైపు చూడు. మనకన్నా పెద్దవారు, ఉన్నతమైన వారు, సామాన్యులు, ధనవంతులు ఈ భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయి ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలో చేర్చిన ప్రభును స్తుతించుట ఎంతైనా గొప్ప భాగ్యం. కనుక ప్రభుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు దేవుని తీర్పు నుండి తప్పించబడాలని దేవుని పేరట అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లేపాడు. పైగా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించుడి అన్నాడు. ఇట్టి పరిశుద్ధుడు సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు జంతువులను, పశువులను, పక్షులను బలిగా అర్పిస్తున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుచును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. సహోదరుడా, ఈ మాటలు నీ చెవులకు, నీ హృదయానికి, నీ ఇంటికి వినపడుతున్నప్పుడు ఇదే రక్షణ దినము, ఇది అనుకూల సమయము. యేసు ప్రభు రక్షకుడని హృదయములో విశ్వసించి పెదవులతో ఒప్పుకొనిన ఎడల నువ్వు రక్షించబడుతావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు, అనీతిమంతులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, దుర్మార్గులు సన్మార్గులుగా మార్చబడుతున్నారు. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాము. మీ అందరికి వందనాలు.
చెప్పండి మాట్లాడాలి.